శ్రీ అమ్మవారి ద్వారా పరమేశ్వర శ్రీ మహర్షి ప్రవర్తమానస్య ఆది బ్రహ్మ సతి పరాధేశ్వర కల్పే వైవస్మంత్ర కలిగే ప్రథమోపాధి మన కాన్స్టెన్సీ లాగా ఈ కొబ్బరికాయ కూడా కొంచెం అయ్యో కార్డులో తీసేసారా మీకు? చాలా అన్యాయంగా చేస్తున్నారు. లేదమ్మా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, మంచి జరుగుతుంది మనకి. ఓకే, మంచి జరుగుతుందమ్మా, ఇది నా మాట. ఓకే, మనం అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ చెప్పండి, సెంట్రల్ కి ఎంపీకి కమలం గుర్తుకేయాలి, అలాగే ఎమ్మెల్యేకి సైకిల్ గుర్తుకేయాలి. కమలం ఉన్న చోట సైకిల్ ఉండదు, సైకిల్ ఉన్న చోట కమలం ఉండదు. ఇప్పుడు ఒక్కళ్ళకే ఇస్తున్నారు కదా, నలుగురికి వస్తుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే నలుగురు పిల్లలకు కూడా మీకు అమ్మఒడి అనేది వర్తిస్తుంది. తర్వాత మీకు రైతు భరోసా ఇప్పుడు ఇస్తున్నారా? పట్టా ఉందా? పట్టా లేదా? పట్టా ఉన్న రైతుకి ప్రతి రైతుకి ఏటా సంవత్సరానికి 20,000 రైతు భరోసా ఇస్తారు. తర్వాత మీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా? సైకిల్ గుర్తు ఎమ్మెల్యేకి, కమలం గుర్తు ఎంపీ గారు, కొత్తపల్లి గీత గారు. అదేవిధంగా ఇప్పుడు మనకు చేయూత అనేసి ఓన్లీ 18 నుంచి 50 ప్రతి మహిళకి శ్రీనిధి కింద నెలకి 1,500 రూపాయలు ఇస్తున్నారు. ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నెలకి 3,000 రూపాయలు ఉద్యోగం కూడా మనకి ఇస్తూ ఉన్నారు. ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడుమిల్లి రంపచోడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడుమిల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడుమిల్లిని సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మారేడుమిల్లికి డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్, అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా. అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2 రోజుల నుంచి నేను రంపచోడవరంలో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజు సెంట్రల్లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది. కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది, మా వెహికల్కి మైక్ పర్మిషన్ ఉంది, అది స్పెసిఫిక్గా చూపించడం జరిగింది. అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చినాయి జరిగినాయి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికారుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు, ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే కోడ్ వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్ను తెరవాలి. ఒకళ్ళ కింద ఒక నియంత పరిపాలన కింద, లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి, ఇది ప్రైవేట్ రిసార్ట్, కేవలం మా కార్యకర్తలే కాదు, వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఒక్క రూమే తీసుకున్నాం, ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్లో. ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పటి వరకు నేనేమి నామినేషన్లు ఎవరు వేయలే. పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది. అండ్ అది ప్రొసీజర్ని ఎవరు కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాంట్ చేయట్లేదు. అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు. దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ చూడాలంటే ఈరోజు చూస్తుంటే మనం చూస్తున్నాం ఇక్కడ మారేడుమిల్లిలో చాలామంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు, ట్రైబల్స్ ఉన్నారు. గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈరోజు చాలా శోచనీయకరం. ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది. నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది,
ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు సాకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పిహెచ్సిలో మెడికల్ సెంటర్లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము. అండ్ విద్య చాలా ఈరోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి విద్యా వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా విద్య 100% విద్యా సదుపాయాలు అందాలి. ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడున్న స్కూల్స్లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. రెండోది వైద్యం, ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారి కళ. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పట్టించుకోకుండా వైద్యం అన్నది ఈరోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము. ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం, లేకపోతే అసలు మందులే లేకపోవడం, అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈరోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ డోలమూతలు తప్పట్లేదు. నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజం మీద వేసుకుని డోలమూత చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము, చనిపోయిన బిడ్డని. సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు చావులు కూడా, గిరిజనులు చావులు కూడా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి. ఎలాగ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ప్రజలు ఎలాగ గద్దెదించడానికి రెడీ అయ్యారు ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఇంటికి సాగరంపడానికి. సో ఇది 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్ట్రంలో పర్టికులర్లీ అరకు ప్రాంతంలో ఏదైతే షెడ్యూల్ 5 ఏరియాగా అరకు ప్రాంతం ఉందో అక్కడికి ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏదైతే వస్తుందో అది ఇక్కడ చేర్చడానికి నేను 100% చేస్తాను. అలాగే యువత విషయంలో మనం చూస్తున్నాము. నా మేనిఫెస్టోలో పర్టికులర్లీ యువత ఉపాధి, తర్వాత ఎంప్లాయ్మెంట్, ఉద్యోగ అవకాశాల గురించి కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే మీరు టీడీపీ మేనిఫెస్టోలో కూడా యువత నిర్వీర్యం అవ్వకూడదని చెప్పి నిరుద్యోగ భృతిగా 3,000 రూపాయలు, అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక ఐటీ సెంటర్ పెట్టాలి, ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి. యువతని సరి అయిన త్రావలో నడిపించడానికి చాలా చోట్ల ప్లే గ్రౌండ్ 100 అని చెప్పి ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. సో ప్రతి విలేజ్లోనూ ప్లే గ్రౌండ్స్ పెట్టి ఎవరైతే గిరిజనులు టాలెంటెడ్ యువకులు ఉంటారో వాళ్ళని స్పోర్ట్స్లో కూడా వాళ్ళని ట్రైన్అప్ చేసి వాళ్ళు కూడా నేషనల్ క్రీడాకారులు రూపొందించడంలో నా సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రెండోది లాస్ట్ చెప్పాలంటే కానీ ఇది ప్రధానమంత్రి గారి ఎజెండాలో ఫస్ట్ ఉన్నది మహిళా సాధికారత. ఇక్కడ మహిళలు చాలా ముందు అంజ వేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు, కానీ వాళ్ళకి ప్రోత్సాహాలు అందట్లేదు. సో మహిళా సాధికారత అనేది మోడీ గారి దృష్టిలో చాలా ప్రథమ మోటోలో ఉంది. ఆదివాసులు, మహిళలు ఇద్దరు కూడా ప్రధానమంత్రి గారికి సోల్ లాంటి వాళ్ళు. సో ఖచ్చితంగా గిరిజన మహిళ ప్రగతి సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టడం కానీ, వాళ్ళకి రావాల్సిన ప్రోత్సాహాలు అందించడం కానీ 100% నా సహకారం అందిస్తాను. ఈ రోడ్డు మారేడుమిల్లిలో మేము రోడ్ షో చేశాము. అలాగే వీధిలో ఉన్న ఆ షాప్స్ అన్నిటిని కూడా వ్యాపార సంస్థలందరినీ కలిసాము. అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ చేస్తున్నారు. ఈవినింగ్ కూడా కొన్ని గ్రామాలు టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మారేడుమిల్లిలో పర్యటన ముగించుకొని చింతూరు వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యున్సీలో ఈ 3 రోజుల పర్యటన ముగించుకుని, ఎందుకంటే ఇది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త ఎంతో దూరం నుంచి, మారుమూల పల్లెటూరుల నుంచి రావడం జరిగింది. ఈ కూటమిలో 100% అందరూ కూడా నా అన్నది ఒక సైన్యంలాగా, ఒక కుటుంబంలాగా పనిచేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఏ తారతమ్యాలు లేకుండా అందరం కలిసి పనిచేస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. అలాగే వచ్చిన అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈరోజు మేము ఎంపీ కొత్తపల్లి గీత అమ్మగారితో పాటు మారేడుమిల్లి ప్రాంతంలో మేము రోడ్ షో చేయడానికి రావడం జరిగింది. ప్రజలైతే చాలా ఆదరణ అనేది చాలా బాగుంది. ప్రజలందరూ కూడా మంచిగా స్పందన కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థమైనటువంటి మేము ఖచ్చితంగా విజయదందుపై కూడా మోగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మెయిన్గా ఈ మారేడుమిల్లి ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు సమస్యలు, నీటి సమస్యలు అనేవి చాలా ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. రేపొద్దున ఉమ్మడి కూటమిలో మేము కనుక గెలిచినట్లయితే ఖచ్చితంగా ఈ రోడ్డు సమస్య అనేది దానిపై కూడా మేము ఖచ్చితంగా ఏదో ఒక
రోడ్ల విషయంలో కానీ త్రాగునీటి విషయంలో కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నిటిపై కూడా మేము పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అంతేకాదు పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రాంతం డెవలప్ వైపు కూడా మేము ఇద్దరం కూడా కృషి చేస్తాము. అదేవిధంగా ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ ఒకటి పెట్టాలని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. దాని కోసం కూడా మేము మాట్లాడతామండి. ఇవన్నీ తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తాము. అంతేకాదు ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మనందరికీ కూడా తెలుసు. ఒక అరాచక శక్తి అనేది మన ప్రాంతాన్ని దోచుకొని తింటుంది. ఇక్కడ దొరికేటువంటి వనరులు అన్నీ కూడా ఒక గిరిజనులను అడ్డు పెట్టుకొని ప్రాంతాన్ని దోచుకొని చాలా అరాచక అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. మనిషిని డోర్ డెలివరీ చేసి ఎంత విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాడంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు అన్నట్టు పరిస్థితిలో తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి ఒక అడవి జంతువులు ఒక మృగాలకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఒక అరాచక శక్తిని మనం పారద్రోలాలంటే ఖచ్చితంగా మనకి మన వెనకాల ఒక సైన్యం అనేది ఉండాలి. ఆ విధంగా 3 పార్టీల పొత్తు మీద మేము ఉమ్మడి అభ్యర్థులుగా మీ ముందుకు వచ్చాము. రేపొద్దున మీ అందరూ కూడా అందరి సహకారంతో ఉమ్మడి అభ్యర్థులు మమ్మల్ని గెలిపించినట్లయితే మన ప్రాంతం అభివృద్ధి కోసం, అదేవిధంగా అన్ని వర్గాల అభ్యున్నత ధ్యేయంగా మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ మీ అమూల్యమైన ఓటు ముద్రను ఎంపీ గారైనటువంటి కొత్తపల్లి గీతమ్మ గారికి కమలం గుర్తుపైన, అదేవిధంగా మిరియాల శిరీషదేవి అయినటువంటి నన్ను ఎమ్మెల్యేగా మీరు స్వీకరించి సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని సన్వినయంగా కోరుకుంటా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు గిరిజన ప్రాంతంలో విద్య, ఆరోగ్యం, ట్రాన్స్పోర్ట్ ఈ 3 కూడా చాలా దుర్భర స్థితిలో ఉన్నాయి. దీనికి కారణం ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. అదేవిధంగా గిరిజనులకి రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయడం కానీ, పెన్షన్లు రద్దు చేయడం కానీ చిన్న చిన్న కారణాలతో ఇప్పుడున్న సచివాలయాల వ్యవస్థ కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా మన ప్రాంతంలో ముఖ్యంగా ఎక్కువ మంది గిరిజనులను ఇబ్బంది పెట్టేది ఏంటంటే పోలవరం నుంచి నిర్వాసితులు, వాళ్ళు కట్టిన ఇళ్ళు కానీ ఇవి కానీ, అదేవిధంగా బ్యాక్ వాటర్ వల్ల పైన 4 మండలాలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. దాదాపుగా ప్రతి సంవత్సరం 25,000 మంది జనాలు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేసరికి బయట ఉండిపోవాల్సి వస్తుంది. హాస్పిటల్స్ లేవు, సరైన వైద్యం ఉండలేదు, సరైన ఫుడ్ లేదు. ఇలాంటి సమస్యలన్నీ పెద్ద సమస్యలు. ఇలాంటివన్నీ సాల్వ్ కావాలంటే మనకి బీజేపీ గవర్నమెంట్తో పొత్తు అనేది చాలా అవసరం. అదేవిధంగా మా నాయకుడు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మా అందరికీ శిరోధార్యం. మేము మనస్ఫూర్తిగా బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురం కలిపి మనస్ఫూర్తిగా అందరం కలిసి పనిచేసి కూటమి విజయానికి ఎంతో శ్రమిస్తున్నాం. అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ ప్రజలంతా ఈ కూటమిని గెలిపించి ఇక్కడ కొత్తపల్లి గీత గారి కమలం పువ్వు గుర్తుకి, అదేవిధంగా మా ఉమ్మడి అభ్యర్థి అయిన శిరీషాదేవి గారికి సైకిల్ గుర్తుకేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం.